గల్లా జయదేవ్ మళ్ళీ రాజకీయాల్లో యూటర్న్ తీసుకోబోతున్నారా? వాస్తవానికి గతంలోనే ఆయన రాజకీయాలకైతే దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం వస్తే రాజకీయాల్లోకి మళ్ళీ వస్తానని ప్రకటించారు అప్పట్లో. అయితే ఇప్పుడు తాజాగా కాణిపాకంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారంట గల్లా జయదేవ్. కాణిపాకంలో వినాయకుడిని దర్శించుకున్న తర్వాత టీడీపీ గనక అవకాశం ఇస్తే, దేవుడు కరుణిస్తే మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతాను అన్నారట. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మాని సోషల్ మీడియాలో తాను మళ్ళీ తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యేందుకే పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నట్లు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. 2014లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు జయదేవ్. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా సాగినా సరే గుంటూరులో మాత్రం తిరుగులేని ఆధిక్యంతో గెలిచారు ఎంపీగా. అయితే ఏడాదిన్నర క్రితం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనట్లేదు. టీడీపీ హైకమాండ్కి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా సేవలు చేస్తున్నారని ఇటీవల కాలంలో మొన్న ఆయన వైసీపీ ఆయనకి గేలం వేస్తుంది అనే ప్రచారం కూడా జరిగింది. ఖాళీగా ఉన్నారు ఆయన. పైగా గుంటూరులో సరైన నాయకుడు లేడు వైసీపీకి. అలాగే గుంటూరులో ఈయనకి భవిష్యత్తులో అవకాశం కూడా ఉండదు టీడీపీ నుంచి. ఇటువంటి నేపథ్యంలో వైసీపీలో చేర్చుకుని ఆయనకి అవకాశం ఇద్దామని అనుకుంది వైసీపీ అనేది. అంటే ఈయన ఎక్కడా ప్రయత్నించారని రాయలేదు, కానీ వైసీపీ అయితే ప్రయత్నం చేస్తుందని. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నేను మళ్ళీ అవసరమైతే టీడీపీలోనే జాయిన్ అవుతాను దేవుడు కరుణిస్తే అనేది. అయితే ఈసారి ఈయన చెప్పింది ఏంటంటే రాజ్యసభకి వెళ్తారట. మొన్న ఈయన లోక్సభ నుంచి ఎంపికయ్యారు, అంటే ప్రత్యక్ష రాజకీయాలు. ఈసారి దేవుడు కరుణించాలి, టీడీపీ ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆయన రాజ్యసభకు వెళ్తారు అనేది. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే ఆయన పాల్గొనే ఉద్దేశంలో అయితే లేరు. మళ్ళీ తన రీఎంట్రీ టీడీపీతోనే అనేది అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. పైగా పెద్ద స్థాయిలో పారిశ్రామికవేత్త కూడా కాబట్టి గల్లా జయదేవ్ ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తుందా అనేది చూడాలి.